శ్రీకృష్ణుని యోగక్షేమాలడిగిన విదురునితో ఉద్ధవుడు యదువంశానికి నిధి అయిన శ్రీకృష్ణుని పాదపద్మ వియోగతాప భారంతో నోట మాట రాక హృదయం పరితపించగా దుఃఖంతో ఎండిపోతున్న పెదవులను తడుముకుంటూ నిరుత్సాహంగా ఉన్నాడని చెప్పి సుఖముని రాజువైపు చూచి మళ్ళీ ఇలా చెప్పసాగాడు. అఖండమైన తేజోనిధి అయిన శ్రీకృష్ణుని పాదపద్మ సేవా మాధుర్యంలోని ఆసక్తి కలిగి ఉండిన అలాంటి ఉద్ధవుడు ఇవాళ శ్రీకృష్ణునితో ఎడబాటు వల్ల సంతాపం కలుగగా శ్రీకృష్ణ వృత్తాంతం విదురుడికి చెప్పలేక మౌనంగా ఉండడంలో విచిత్రమేమీ లేదు అని మళ్ళీ శుకుడు ఇలా అన్నాడు. అప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని పాదపద్మాల మకరందామృత సముద్రంలో మనస్సు మునిగిపోగా కన్నుల నీరు నిండగా గొంతు బొంగురుపోగా ముంజేతి వెనుక భాగంతో కన్నులు తుడుచుకుంటూ విదురునితో ఇలా అన్నాడు. శ్రీకృష్ణుడనే పుణ్య చరిత్రమూర్తి మహత్తర తేజస్సుతో అస్తమించాడయ్యా. హలకులిష జలజరేఖాలలిత శ్రీకృష్ణ పాదలక్షితయై నిర్మలగతి నొప్పెడు ధరణీలలనామణి నేడ భాగ్యలక్షణయయ్యన్. నాగలి వజ్రాల పద్మాల రేఖలతో సుందరమైన శ్రీకృష్ణదేవుని పాదపద్మ చిహ్నాలతో ముద్రితమై నిర్మలంగా కనిపించే భూమి అనే కాంత ఈనాడు అశుభ చిహ్నాలతో నిండిపోయింది. శ్రీకృష్ణాస్తమయం తర్వాత అధర్మం ఆవిర్భవించటం చేత యదువంశీయుల నుంచి రాజ్యలక్ష్మి తొలగిపోయింది. ధర్మగమనం కుంటుపడింది. భూమండలం మీద ఉత్తమ సంప్రదాయం తప్పిపోయాయి. జై శ్రీకృష్ణ.